లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. వరుస సభలు ఇంకా సమావేశాలతో హోరెత్తిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సామాన్యులకు మరింత దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఒంగోలులో పర్యటించి స్థానికులు ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాల పంపిణీ, లబ్ధిదారులకు కన్వీయన్స్ డీడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా ఇంకా ఆన్ డివైడెడ్ షేర్ ప్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం జరిగిందని జగన్ అన్నారు. దేశ చరిత్రలో మొదటిసారి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం గానీ, శాశ్వతంగా మేలు చేసి అడుగులు వేసే విషయంలో గానీ, ఇళ్ల నిర్మాణం విషయంలో గానీ గత ప్రభుత్వానికి ఇంకా మన ప్రభుత్వానికి తేడా ఎంతో ఉందని గమనించాలి. మనం చేసే ప్రతి పని 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బతుకులు మారాలి, పేద పిల్లలు ఎదగాలి, ఇంకా భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని, పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు గాని, ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు గాని ఏ నిబంధనలైతే వాళ్లకు పెడతామో అటువంటి నిబంధనలతో ఇళ్ల పట్టాలను అందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.